సో ఈ రోజు టాపిక్ మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటున్నాం. ఈ ప్రాథమిక హక్కులు ఎక్కడున్నాయి అంటే భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్నాయి. 3వ భాగంలోని 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి పొందుపరచబడింది. సో ఈ టాపిక్ మనకి ఏపీపీఎస్సీలోనైనా ప్లస్ టీఎస్పీఎస్సీలోనైనా ఎక్కడైనా కూడా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీపీఎస్సీలో కనుక తీసుకుంటే, ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 లెవెల్లోనైతే గ్రూప్ 2లో మనకి పాలిటీ నుంచి 75 మార్క్స్ వస్తున్నాయి కదా. ఈ 75 మార్క్స్లో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీ చిన్న టాపిక్. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి ప్లస్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి ఈ మూడు అంశాల నుండి ఎంత వస్తున్నాయి అంటే దాదాపు 1/3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 25 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అట్లనే మనకి 2016లో టీఎస్పీఎస్సి, సో టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్లో చూస్తే పాలిటీ నుంచి దాదాపు 77 క్వశ్చన్స్ వచ్చాయి. యాక్చువల్గా పాలిటీ నుంచి 50 మార్క్స్ రావాలి తెలంగాణలో, ఎందుకంటే సోషియాలజీ అనే ఒక కొత్త సబ్జెక్ట్ను పెట్టారు కాబట్టి సోషియాలజీకి 50 మార్క్స్ అలొకేట్ చేయడం జరిగింది. కానీ సోషియాలజీ పార్ట్ నుంచి 23 బిట్స్ వచ్చేసి పాలిటీ పార్ట్ నుంచి 77 బిట్స్ వచ్చాయి. ఈ 77 బిట్స్లో చూస్తే ఈ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ నుంచి దాదాపు 25 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఏపీపీఎస్సీలో చూసినా, టీఎస్పీఎస్సీలో చూసినా, గ్రూప్ 2 లెవెల్లో కనుక చూస్తే కంపల్సరీగా 1/3 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. మొత్తం పాలిటీ నుంచి 75 మార్క్స్ వస్తుంటే అందులో 1/3 క్వశ్చన్స్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. మీరు ఎస్ఐ ఎగ్జామ్ తీసుకున్నా, ఇంకే ఎగ్జామ్ తీసుకున్నా కానీ, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా తీసుకున్నా కానీ ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి? ఇక్కడ నుంచే వస్తాయి. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఎగ్జామ్, ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, సో ఆ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఏదైనా కాంట్రవర్సీ వస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏమైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ అంశాలను మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో హిజాబ్ అనేటువంటి ఒక వివాదం చెలరేగింది కర్ణాటకలో. సో ఆ కర్ణాటకలో స్టార్ట్ అయినటువంటి ఈ హిజాబ్ అనేటువంటి సమస్య, ఈ హిజాబ్ అనే వివాదము దేశం మొత్తం స్ప్రెడ్ అయింది కదా. కాబట్టి హిజాబ్ అనే అంశం మీద, హిజాబ్ అనేది ఆర్టికల్ నెంబర్ 25, ఆర్టికల్ నెంబర్ 26కు సంబంధించిన ప్రాక్టీస్ కిందకి వస్తుందా రాదా, అంటే మతానికి సంబంధించిన అంశం కిందకి వస్తుందా రాదా అని కర్ణాటక కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి ఇట్లాంటి అంశాలను కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వద్ద ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన అంశాలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ కాంట్రవర్సీ అంశం వచ్చినా ఆ కాంట్రవర్సీ అంశాన్ని మన ఫండమెంటల్ రైట్స్లోని ఏ ఆర్టికల్కైనా లింక్ ఉందా, సో అలా లింక్ ఉంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల కేసు కావచ్చు, శబరిమల టెంపుల్ కేసు కావచ్చు, శ్రేయా సింఘాల్ కేసు కావచ్చు. శ్రేయా సింఘాల్ అయితే ఫేస్బుక్కు సంబంధించినటువంటి కేసు. సో ఫేస్బుక్కు సంబంధించి సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్ చేసినందుకు గాను ఒక 2 అమ్మాయిలను అరెస్ట్ చేసినందుకు గాను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీ అంశాలను కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయమని ఒక అమ్మాయి కేరళలో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయమని ఆ కాలేజ్ యాజమాన్యాన్ని అడిగినందుకు ఆ అమ్మాయిని 1 మంత్ సస్పెండ్ చేస్తే ఆ అమ్మాయి కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కేరళ హైకోర్టు ఏమని చెప్పింది అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది ఫాహిమా షెరీన్ కేసులో. సో ఈ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది అని కేరళ హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారంగా చెప్పింది అని అడుగుతాడు. కాబట్టి మన ఫండమెంటల్ రైట్స్కు సంబంధించిన ఏ అంశాలైనా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా? సరే, మరి ఈ ఫండమెంటల్ రైట్స్ అనే అంశాన్ని, ఫండమెంటల్ రైట్స్ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది అంటే ఫండమెంటల్ రైట్స్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్, అమెరికా దేశ రాజ్యాంగం నుండి మనం ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని తీసుకున్నాము. ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? అమెరికా దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. మరి ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్లో మెన్షన్ చేయబడ్డాయి అంటే మనకి 3వ భాగంలో, రాజ్యాంగంలోని 3వ భాగంలోని 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి పేర్కొనబడడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను ఏంటి, మొత్తం 1వ భాగం నుంచి ఇప్పటి వరకు చేర్చిన కొత్త భాగాలతో సహా మొత్తం భాగాల గురించి డీటెయిల్గా చెప్పాను. ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ భాగము ఉంది అనే ప్రతి అంశాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ కనుక చూస్తే 3వ భాగంలో, రాజ్యాంగంలోని 3వ భాగంలోని 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ దేని గురించి పేర్కొంటున్నాయి? ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్నాయి. సో ఇలాంటి ప్రాథమిక హక్కులు అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? అమెరికా దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. సో అలా ప్రాథమిక హక్కుల పైన కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యానాలు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నాని పాల్కీవాలా అనేటువంటి ఒక జస్టిస్, న్యాయమూర్తిగా పనిచేసినటువంటి నాని పాల్కీవాలా, న్యాయవాదిగా పనిచేశాడు, న్యాయమూర్తిగా కూడా పనిచేసినటువంటి నాని పాల్కీవాలా అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్కి ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటివే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు. మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్కి పునాది రాళ్ళ లాంటివంట, ఫౌండేషన్ స్టోన్స్ లాంటివి ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు. సో మన ప్రజాస్వామ్య వ్యవస్థకి పునాది రాళ్ళ లాంటివి ఈ ఫండమెంటల్ రైట్స్ అని పేర్కొనడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, గార్నర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, ప్రాథమిక హక్కులు అనేవి ప్రజల చేత కోరబడి రాజ్యం చేత గుర్తింపబడతాయి అని పేర్కొనడం జరిగింది. గార్నర్ అనే వ్యక్తి అంట ఏమంటున్నాడు? ప్రజల చేత కోరబడి రాజ్యం చేత గుర్తింపబడినవే ఫండమెంటల్ రైట్స్ అంటున్నాడు. రాజ్యం చేత గుర్తింపబడినవే ఫండమెంటల్ రైట్స్ అని చెప్తా ఉన్నాడు. ఎవరు? గార్నర్ అనేటువంటి ఒక పొలిటికల్ సైంటిస్ట్. సో ప్రజల చేత కోరబడి రాజ్యం చేత గుర్తింపబడినవి. నెక్స్ట్, హెచ్జే లాస్కీ అనేటువంటి ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఏమంటున్నాడు? ప్రాథమిక హక్కుల గురించి ఏమంటున్నాడు అంటే, ప్రతి మానవుడిలో దాగి ఉన్న, నిబిడీకృతంగా దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులు వినియోగించుకోవాలంటే, అంతర్గత శక్తుల ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కల్పించబడిన సామాజిక అవకాశాలే హక్కులు అంటున్నాడు. ప్రతి వ్యక్తిలో దాగి ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను వినియోగించడానికి ప్రభుత్వం కల్పించిన సామాజిక అవకాశాలే ఏంటి? హక్కులు అంటున్నాడు. సో ప్రభుత్వం కల్పించిన సామాజిక అవకాశాలంట హక్కులు అనేటువంటివి. మరి ఈ సామాజిక అవకాశాల ద్వారా ఏం కావచ్చు అంటే, మనము హెచ్జే లాస్కీ ఏమంటున్నాడు? ఈ సామాజిక అవకాశాలైన హక్కుల ద్వారా మనం ఉన్నతంగా ఎదగొచ్చు. సో మన అంతర్గత శక్తులను వినియోగించుకోవడానికి, అంతర్గత శక్తుల ద్వారా ఉన్నతంగా ఎదగడానికి ప్రభుత్వాలు కల్పించిన సామాజిక అవకాశాలే హక్కులు అని హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి వ్యాఖ్యానం చేయడం జరిగింది. నెక్స్ట్, టిహెచ్ గ్రీన్ అనేటువంటి వ్యక్తి సేమ్ దాదాపుగా ఇతని కాన్సెప్ట్లోనే వ్యాఖ్యానం చేయడం జరిగింది. టిహెచ్ గ్రీన్ అనేటువంటి వ్యక్తి ఏమని వ్యాఖ్యానం చేశాడు ప్రాథమిక హక్కులపై అంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి ప్రభుత్వం కల్పించిన పరిస్థితులు అనగా హక్కులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అన్నాడు. ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం పరిస్థితులు కల్పిస్తుంది కదా, ఆ పరిస్థితులు అనగా మీన్స్ హక్కులు అని అర్థం. సో ఆ హక్కులను అందించడానికి
హక్కులు అందించాల్సిన బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వంది. కాబట్టి హక్కులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎందుకు అంటే తన శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి కావలసిన పరిస్థితులు, ఆ పరిస్థితులనే మనమేమంటున్నాము హక్కులు అంటున్నాం. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవకాశాలను లేదా ప్రభుత్వం కల్పించాల్సిన పరిస్థితులను అనగా హక్కులను ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? హక్కులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. బాధ్యతనంట ప్రభుత్వాలది అని చెప్తా ఉన్నాడు. ఎవరు? టిహెచ్ గ్రీన్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యాఖ్యానం చేయడం జరిగింది. సో ఇలా చాలా మంది ఫండమెంటల్ రైట్స్ పైన వ్యాఖ్యానాలు చేశారు. ఇందులో నాన్ పాల్కీవాలా, గార్నర్, హెచ్జే లాస్కీ, టిహెచ్ గ్రీన్. ఇక హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా వ్యాఖ్యానం చేశాడో చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ గురించి ఇంకొక కామెంట్ చేయడం జరిగింది. సో ఫండమెంటల్ రైట్స్ గురించి హెచ్జే లాస్కీ ఏమని వ్యాఖ్యానం చేశాడో చూద్దాం. హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఒక ప్రభుత్వం అనేది ప్రజలకు కల్పించాల్సినటువంటి హక్కుల ఆధారంగానే ఆ ప్రభుత్వం ఎలాంటిది అనేది గుర్తించవచ్చట. ఒక ప్రభుత్వం ప్రజలకు కల్పించే హక్కులను ఆధారంగా చేసుకుని ఆ ప్రభుత్వము మోనోపోలిక్ గవర్నమెంటా, లేదంటే సోషలిస్ట్ గవర్నమెంటా, లేదంటే డెమోక్రటిక్ గవర్నమెంటా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నాడు. సో హెచ్జే లాస్కీ ఏమంటున్నాడు? ఒక ప్రభుత్వము ప్రజలకు కల్పిస్తున్న హక్కులను ఆధారంగా చేసుకునే ఆ ప్రభుత్వము మోనోపోలిక్ గవర్నమెంటా అంటే మీన్స్ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వమా, లేదంటే సామ్యవాద దేశమా అంటే సోషలిస్టిక్ కంట్రీనా, లేదంటే ప్రజాస్వామ్య దేశమా అనేది గుర్తించవచ్చు అని అంటున్నాడు. సో ప్రజాస్వామ్య దేశమా అని గుర్తించవచ్చు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నియంతృత్వ దేశంలో హక్కులు అనేవి ఇవ్వబడవు ప్రజలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా కనుక తీసుకుంటే, ఉత్తర కొరియా దేశంలో ప్రజలకు హక్కులు అనేటువంటివి కల్పించబడలేదు. అక్కడ మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ, ఉత్తర కొరియా అధ్యక్షుడు అక్కడ నవ్వినందుకే కొంతమందిని చంపేశాడు. ఉత్తర కొరియా అధ్యక్షుని వాళ్ళ మామ సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కొంతమంది నవ్వినందుకు ఆ నవ్విన వాళ్ళందరినీ చంపేశారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అక్కడ అవకాశము లేదు, అనగా అక్కడ హక్కులు ఇవ్వబడలేదు. కాబట్టి ఆ దేశం ఎలాంటి దేశమో? నియంతృత్వ దేశము లేదా మోనోపోలిక్ కంట్రీ అని చెప్తా ఉన్నాం. ఇక ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ లేదా రష్యా అని చెప్తున్నాం. ఒకప్పటి రష్యాలో కేవలం ప్రజలకు బాధ్యతలు మాత్రమే, రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఇవ్వబడ్డాయి, హక్కులు అనేటువంటివి ఇవ్వబడలేదు. కాబట్టి ఏ దేశంలోనైతే బాధ్యతలు మాత్రమే ఇవ్వబడుతూ హక్కులు అనేవి ఇవ్వబడవో అలాంటి దేశాలను మనం ఏమనాలి అంటే సామ్యవాద దేశం అనాలి. ఎగ్జాంపుల్ ఒకప్పటి యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్, ఏ దేశంలోనైతే ప్రజలకు ఉన్నతంగా ఎదగడానికి హక్కులు కల్పిస్తారో ఆ దేశాన్ని మనం డెమోక్రటిక్ కంట్రీ లేదా ప్రజాస్వామ్య దేశం అనాలి. లైక్ ఇండియా కానీ అమెరికా లాంటి దేశాలు లేదా బ్రిటన్ లాంటి దేశాలను మనం డెమోక్రటిక్ కంట్రీస్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉన్నతంగా ఎదగడానికి కావలసిన హక్కులన్నింటినీ ఎవరు కల్పించారో అక్కడి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం ఎలాంటి గవర్నమెంట్? డెమోక్రటిక్ గవర్నమెంట్. కాబట్టి హక్కులను ఆధారంగా చేసుకొని, హక్కులను ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేదాన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రభుత్వం ఎలాంటిదో గుర్తించవచ్చు అని మనకు ఎవరు పేర్కొన్నారు? హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ హక్కులు అనేవి లేదా ఫండమెంటల్ రైట్స్ అనేవి, ప్రాథమిక హక్కులు అనేవి ప్రజల చేత కోరబడాలి, రాజ్యాంగం చేత గుర్తింపబడాలి. ఎవరి చేత కోరబడాలని చెప్తా ఉన్న హక్కులు అనేవి? ప్రజల చేత కోరబడాలి అంట. ప్లస్ దేని చేత గుర్తింపబడాలి? రాజ్యాంగం చేత గుర్తింపబడాలి. ప్రజల చేత కోరబడాలి, రాజ్యాంగం చేత గుర్తింపబడాలి అని తెలుస్తా ఉన్నది మనకు. సో ప్రజల చేత కోరబడాలి, రాజ్యాంగం చేత గుర్తింపబడాలి. మనం కోరామా? మన భారతదేశంలో ఉన్న ప్రజలు, ప్రస్తుతం ఉన్న ప్రజలు మాకు హక్కులు కావాలని కోరారా? మాకు హక్కులు కావాలని ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా కోరలేదు. కానీ మనం
ఇండిపెండెన్స్ సమయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు బ్రిటిష్ వారిని అడిగారు, మాకు అట్లీస్ట్ మాట్లాడే స్వేచ్ఛని కల్పించండి, మా ఆస్తులకు రక్షణ కల్పించండి అని, మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించండి అని స్వాతంత్ర ఉద్యమ సమయంలో సో మన పూర్వీకులు అంటే మనకు ముందు తరాల వారు బ్రిటిష్ వారిని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మన హక్కులు అనేవి ప్రజల చేత కోరబడ్డాయి అంటే ఎస్, ప్రజల చేతనే కోరబడ్డాయి, ప్రజల చేత కోరబడినాయి. ఆ ప్రజల చేత కోరబడినటువంటి హక్కులను ఎందులో పొందుపరచాలంట, ఎవరి చేత గుర్తింపు పొందపరచాలి అని చెప్తా ఉన్నారు, రాజ్యాంగం చేత గుర్తింపు పొందపరచాలి లేదా రాజ్యాంగం చేత గుర్తింపబడాలి హక్కులు అనేటువంటివి. ఎందుకు రాజ్యాంగం చేత గుర్తింపబడాలి, ఎందుకు రాజ్యాంగం చేత గుర్తింపబడాలి అంటే రాజ్యాంగం చేత గుర్తింపబడడం వల్ల హక్కులకు ఏమొస్తాయి, రక్షణ అనేది కల్పించబడుతుంది, హక్కులకు రక్షణ అనేది కల్పించబడుతుంది, ప్రొటెక్షన్ అనేది కల్పించబడుతుంది. అనగా ఒకవేళ ప్రభుత్వాలు గనక ఫండమెంటల్ రైట్స్ను అమలు చేయకపోతే, మనము ఫండమెంటల్ రైట్స్కు రాజ్యాంగం చేత గుర్తింపు పొందడం వల్ల రక్షణ కల్పించబడ్డది కదా, కాబట్టి ఫండమెంటల్ రైట్స్ని కనుక ప్రభుత్వాలు అమలు చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకో లేదంటే హైకోర్టుకో వెళ్ళి మన ప్రాథమిక హక్కులను అమలు చేసుకోవచ్చు. కాబట్టి రాజ్యాంగం చేత గుర్తింపబడడం వల్ల హక్కులకు ఏం లభిస్తుంది, ప్రొటెక్షన్ లేదా రక్షణ అనేది లభిస్తుంది. ఆ రక్షణ కల్పించడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ప్రభుత్వాలు గనక నియంత్రిత ధోరణిలో వ్యవహరిస్తే అనగా ప్రాథమిక హక్కులను గనక అమలు చేయకపోతే మనం సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళి మన ఫండమెంటల్ రైట్స్ని ఏం చేసుకోవచ్చు, అమలు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా కానీ లేదా ఎవరి ప్రాథమిక హక్కులనైనా ప్రభుత్వం అమలు చేయకపోయినా కానీ అప్పుడు ఆ ప్రజలు లేదా ఆ వ్యక్తులు ఏం చేయొచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించి సో సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ఆశ్రయించి ప్రాథమిక హక్కులు అమలయ్యేలాగా రిట్స్ను పాస్ చేసుకునేలాగా అవకాశం ఉంది. సో అంటే ఇది రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈ రక్షణ అనేది కల్పించబడింది కదా. అసలు రాజ్యాంగంలో గుర్తించబడకపోతే, రాజ్యాంగం చేత గుర్తింపబడకపోతే ఏమవుతుంది అంటే ఒకవేళ ప్రభుత్వాలు గనక ప్రాథమిక హక్కులను అమలు చేయకపోతే క్వశ్చన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము హక్కులను కల్పిస్తుంది అనుకుందాం, కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా హక్కులను కల్పిస్తుందనే మన నమ్మకం ఉందా? ఒకవేళ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఉత్తర కొరియా అధ్యక్షుడు లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రజలు అణిచివేయబడతారు. అందుకే ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం చేత గుర్తింపు పొందడం వల్ల ఏమొచ్చింది, ప్రాథమిక హక్కులకి రక్షణ అనేది కల్పించబడింది. ఆ రక్షణ వల్ల ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేసినా కానీ అనగా ప్రభుత్వం వైలేట్ చేసినా కానీ లేదని ఏ ఇతర వ్యక్తులు డిస్టర్బ్ చేసినా కానీ మనం న్యాయస్థానాలను ఆశ్రయించి సో ప్రాథమిక హక్కులను అమలు చేసుకోవచ్చు. అనగా ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించబడింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో మరి ఇలాంటి ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని ప్రాథమిక హక్కులు సామాజిక పరంగా కల్పించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ నెంబర్ 21లో మెన్షన్ చేయబడ్డటువంటి ఆర్టికల్ నెంబర్ 21A లో మెన్షన్ చేయబడ్డ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది సామాజిక పరంగా అంటే అందరికీ సమానంగా అందించబడతా ఉంది. సామాజిక పరంగా సొసైటీలో ఉన్నటువంటి అందరికీ సమానంగా అందించబడతా ఉన్నది. కాబట్టి కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి సామాజిక పరంగా సో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. ఇంకొన్ని ప్రాథమిక హక్కులు ప్రభుత్వం యొక్క నియంత్రిత ధోరణి అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. అనగా కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ప్రభుత్వానికి ప్లస్ ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కొన్ని ప్రాథమిక హక్కులేమో వ్యక్తిగతంగా మీన్స్ ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆ పనులు ఖచ్చితంగా చేయాలి అని చెప్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్టచబిలిటీని పాటించవద్దు, అంటరానితనాన్ని పాటించవద్దు అనేది ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. సో ప్రభుత్వం కూడా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. అంటే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తు చేస్తుంది కదా. కాబట్టి కొన్నేమో సమాజంలో అందరికీ సమానంగా
అందించబడతాయి. కాబట్టి వీటిని విద్యా హక్కును ఏమంటున్నాం మనం? సామాజిక పరమైనటువంటి హక్కు ప్లస్ ప్రాథమిక హక్కు అని చెప్తా ఉన్నాం.